ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. మీరందరూ బాగున్నారని నమ్ముతూ మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీతో కలిసి దేవుడు వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు నాకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. మరి యొక్క కొన్ని దినములో, మరి యొక్క కొన్ని గడియల్లో మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము. అవకాశం దొరికినంత మేరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో గడిపి ఆయన పాదాలతో మీ కన్నీరుతో తడపడానికి ప్రయత్నించండి. నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రభు నూతన కార్యములు చేయడానికి మనము ఆయనకి అవకాశం ఇచ్చేలాగున ఆయన సన్నిధిలో మనము ప్రార్థించగలిగితే గనక ప్రభు ఖచ్చితంగా ఈ 2024 కంటే రెట్టింపు కార్యాలు, ఇంకా ఘనమైన కార్యాలు మీ జీవితంలో ప్రభువారు ఏవైతే చేయాలనుకున్నారో అవి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని వాక్యంను ధ్యానించవచ్చు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టయితే కీర్తనలు 49వ కీర్తన 4వ చరణం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించెను. ఆమేన్. దేవుడు అందరినీ ఇష్టపడతారు. ఆయన మంచివారికి దేవుడే, చెడ్డవారికి దేవుడే. కానీ ఆయనను ఎవరైతే తెలుసుకుంటారో వారుని దీన మనసు కలిగి ఉండాలి అని ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన దీనులను అలంకరిస్తాడంట. ప్రైజ్లో ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారిని అలంకరిస్తారంట. నిజమే దేవుని ప్రియులారా, దేవుడు మందిరానికి వెళ్తున్న వారిలో చాలా మందిలో దీన మనసు అనేది లేదు. వారు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, కానీ ప్రయోజనము లేకుండా పోతుంది. ఎందుకు అంటే మనసు మారకుండా వారు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. కానీ వారు మనసు మార్చుకొని దేవుణ్ణి తెలుసుకోగలిగితే కనుక అది వారికి ప్రయోజనకరముగా ఉంటుంది, అది ఆశీర్వదకరముగా ఉంటుంది. ఆ రోజు మనం బైబిల్లో చూసినట్టయితే కనుక గెహాజీ దేవుడు తెలుసు, కానీ అతడు మనసు మారలా. అతడు మనసు మారకుండా దేవుడిని తెలుసుకోవడం వల్ల అతడు శాపమును కొని తెచ్చుకున్నాడు. అననీయ సప్పైరాని చూసినట్టయితే వారికి కూడా దేవుడు తెలుసు, కానీ ప్రయోజనం ఏమిటి? వారి యొక్క మనసు మారలా. వారి మనసు మారకుండా వారు దేవుడిని తెలుసుకున్నాము అనుకుంటున్నారు. వారి మనసు మార్చుకోలే. అఫ్కోర్స్ వారు దేవుడు మందిరంలోనే ఉంటున్నారు. దేవుడు మందిరంలో వారు పాటలు పాడగలుగుతున్నారు, ప్రార్థించగలుగుతున్నారు, వాక్యమును వినగలుగుతున్నారు, అవసరమైతే వాక్యమును కూడా వారు చదువుతున్నారు. కానీ వారు దేవుని తెలుసుకున్నాము అనుకుంటున్నారు, కానీ వారి యొక్క మనసులో మార్పు లేదు. దేవుడిని తెలుసుకోవడము చాలా ప్రయోజనకరమో, కాబట్టి మనసు మారడం కూడా అంతే ప్రయోజనకరము. మనసు మారకుండా నీవు దేవుని మందిరంలో సహవాసం చేయడం వల్ల, దేవుని సేవకులతో సహవాసం చేయడం వల్ల, దేవుడు మందిరంలో ఉండే సహోదరితోటి సహవాసం చేయడం వల్ల అది నీకు మేలు కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. ఎందుకు మేలు కాదు, ఎందుకు ఆశీర్వాదకరం కాదు అంటే కనుక ఆ రోజు అననీయ సప్పేరాల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది, గెహాజీ మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. స్టెఫన్తో పాటు ఉన్న ఆ యొక్క గారడీ సీమోను మనం చూసినట్టయితే కనుక ఇంకా స్టెఫన్తో పాటు ఇంకా అనేకులు ఉన్నారు, ఫిలిప్పు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో పాటు వీళ్ళందరి మినిస్ట్రీని చూసి ప్రభావితం చెంది మనసు మారకుండా దేవుని తెలుసుకున్నాను అనుకున్నాడు ఆ వ్యక్తి సీమోను. కానీ అతని హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఘోర దుష్ట దుర్నీతి బంధకములతో అతని హృదయం దేవునికి కనబడుతుంది. నా మనసు మారింది అని అతడు అనుకుంటున్నాడు, కానీ అతడు మనసు మారలా. దేవుడు తెలుసుకున్నారు అనుకుంటున్నాడు, కానీ దేవుని తెలుసుకోలే. ప్రియా దేవుని సహోదరుడా, సహోదరి, దేవుడు వాక్యం వింటున్నావు, దేవుడు మందిరానికి వెళ్తున్నావు, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదవగలుగుతున్నావు. నీ స్థితి గెహాజీలా ఉన్నదా? నీ స్థితి అననీయ సపేరాలా ఉన్నదా? లేదా
గారడీ సీమోనులాగా ఉన్నాగా ఈ ఉదయకాల సమయంలో మనలను మనము హృదయమును సరి చేసుకోగలిగితే మన మనసు దేవుని ఎదుట ఎట్లా ఉన్నది, దేవుణ్ణి తెలుసుకోవడం ప్రయోజనకరము కాదు, దేవుణ్ణి తెలుసుకోవడం ఆశీర్వాదం కాదు, మనసు మార్చుకోవడమే ఆశీర్వాదంగా మార్చబడతాది. మనసు మార్చుకొని నీవు దేవుని తెలుసుకుంటే అది నిజమైన ప్రయోజనకరము, దేవుడు ఆశీర్వాదములకు వారసులుగా మార్చబడతాము. మనసు మారినంత వరకు కూడా దేవుడు కొరకు ఎంత తెలుసుకున్నా అది నిష్ప్రయోజనకరమే. ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనసు మారిందా లేదా, మనసు మారిన తర్వాత నీవు దేవుడితోటి నడవగలిగితే గనక ఒక నోవాహు దేవునితోటి ఎట్లా నడిచాడో అట్లాగా నడవగలుగుతావు. ఆ విధముగా మనసు మార్చుకొని దేవునితోటి నీవు నడవగలిగితే గనక పౌలు ఏ విధముగా దేవునితోటి నడిచాడో దేవునితోటి నడవగలుగుతావు. స్టెఫన్ ఏ విధముగా దేవుడితోటి నడిచాడో ఆ విధముగా నీవు దేవునితోటి నడవగలుగుతావు. ఆ విధముగా నీ జీవితాన్ని ముందుకి కొనసాగించాలని నేను ప్రభువు పేరట ఎంతో ఆశపడుతున్నాను. మరి ఒక్క దినంలో ఈ దినము ముగిసిన అనంతరము నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం కాబట్టి దేవుడు తెలుసు, నిజమే ప్రయోజనకరమే, కానీ మనసు మారకుండా దేవుడిని తెలుసుకోవడం అది ప్రయోజనకరము కాదు. ఉదయకాల సమయంలో మన మనసు ఎంతగా మార్చబడింది, మన మనసుని ఎంతగా మార్చుకున్నాము అని ప్రశ్నతోటి ఈ దినమును మనం ప్రారంభించగలిగితే కనుక దేవుడికి బహుప్రియులుగా మార్చబడి ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభువారు నూతన కార్యం చేస్తారు. ఎందుకంటే ఆయనకి నూతన కార్యము చెయ్యాలి అని ఇష్టపడుతున్నా సరేని మన మనసు నూతన పరచబడకుండా మనం దేవుణ్ణి తెలుసు కదా అని అనుకోనే భ్రమలోని మన మనసును సరి చేసుకోకుండా మార్చుకోకుండా ఉంటే వారు కూడా దేవుడితోటి ఉన్నారు, మనం కూడా అట్లాగే ఉంటున్నాం కదా అనుకుంటే ఒక గెహాజీలాగా ఆగిపోతామేమో, ఒక అననీయ సపేరలాగా ఆగిపోతామేమో. అట్లా మనం ఉండకూడదు. అట్లా ఉండకూడదంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మన సమయాన్ని గడిపి మన మనసు ఎలా ఉన్నదో మనల్ని మనము పరీక్షించుకోగలిగితే కనుక ప్రభు వారు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.